మూవ్ ఆన్ టు గుడ్ న్యూస్. తెలంగాణలోని గురుకుల విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల విద్యార్థులకు ఇకపై కాస్మెటిక్ ఛార్జెస్ ను వారి ఖాతాల్లోనే జమ చేయబోతున్నారు. విద్యార్థులకు కాస్మెటిక్ ఛార్జీల చెల్లింపునకు నేరుగా వారి అకౌంట్స్ లోనే జమ చేసే విధి విధానాలపై సీఎం రేవంత్ సమీక్షించారు. ఇందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని సీఎస్ కృష్ణారావును అధికారులను ఆదేశించారు. జూన్లో పాఠశాలలు పునఃప్రారంభం అవగానే విద్యార్థుల ఆధార్ ఫోటోలను సంబంధిత బ్యాంక్ బ్రాంచీలకు అనుసంధానించాలన్నారు. స్టూడెంట్స్ బ్యాంక్ అకౌంట్స్ కు డెబిట్ కార్డు మంజూరు చేయించాలని పేర్కొన్నారు. జూన్ నాటికి రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్స్ విద్యార్థుల అకౌంట్స్ లలో కాస్మెటిక్ ఛార్జీల చెల్లింపులు జరిగే విధంగా తగు కార్యాచరణ చేపట్టాలని సూచించారు. దాదాపుగా 6 లక్షల విద్యార్థులకు ఈ సదుపాయం అందిస్తున్నట్లు తెలిపారు సీఎస్. ముఖ్యమంత్రి సూచనల మేరకు రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు డీబీటీ ద్వారా చెల్లింపులు జరిగే విధంగా కార్యక్రమాన్ని రూపొందించాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా డెబిట్ కార్డు తరహాలో ఒక స్మార్ట్ కార్డును అందించాలి అన్నారు. విద్యార్థులు వారికి కావాల్సినటువంటి సబ్బులు, కాస్మెటిక్ వస్తువులు కొనుగోలు చేసుకోవడానికి మహిళా సంఘాలు నిర్వహిస్తున్న మొబైల్ విక్రయ కేంద్రాల ద్వారా కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సీఎస్ సూచించారు. తెలంగాణలో ఎట్టకేలకు పెండింగ్ బిల్లులకు మోక్షం లభించింది. తెలంగాణ వ్యాప్తంగా గ్రామ పంచాయతీ పెండింగ్ బిల్లులకు సర్కార్ మంజూరు చేసింది. ప్రధానంగా 10 లక్షల లోపు బిల్లులను క్లియర్ చేసింది. ఇందుకోసం మొత్తంగా ఒకే రోజున 153 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. గ్రామాల్లో ఎన్నో అభివృద్ధి పనులు చేసి నేటికి బిల్లులు అందక మాజీ సర్పంచులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు, రైతు వేదికలు, డంపింగ్ యార్డులు, సీసీ రోడ్లు, అంతర్గత మరుగు కాలువలు మొదలగు అనేక కార్యక్రమాలు విడతల వారీగా వారి సొంత డబ్బులతో చేపట్టారు. చాలా కష్టపడి గ్రామాలను అభివృద్ధి పదంలో తీసుకెళ్లిన సర్పంచుల బిల్లుల చెల్లింపులో గత ప్రభుత్వం జాప్యం చేయడంతో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే పెండింగ్ బిల్లులపై ప్రభుత్వానికి పలుమార్లు వినతి పత్రాలు అందించిన కాగితాలకే పరిమితమయ్యాయి. గత ప్రభుత్వం హయాంలో గ్రామ పంచాయతీలకు భారీ మొత్తంలో నిధులు పెండింగ్ లో పెట్టింది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న 9,990 బిల్లులు ఒకే రోజున క్లియర్ చేసింది. 2024 ఆగస్టు వరకు పెండింగ్ లో ఉన్న బిల్లుల నిధులకు ప్రాధాన్యం ఇచ్చింది. మొబైల్ ఫోన్ల ద్వారా జరుగుతున్న సైబర్ మోసాలు, ఆర్థిక నేరాలను అరికట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. టెలికాం శాఖ ఫైనాన్షియల్ ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్ FRI అనే నూతన వ్యవస్థను భాగస్వామ్య పక్షాలతో పంచుకోబోతున్నట్లుగా ప్రకటించింది. ఈ సాధనం సైబర్ మోసాల నివారణలో ఆర్థిక సంస్థలకు ముందుగానే కీలక సమాచారాన్ని అందించి అప్రమత్తం చేయబోతుంది. ఐపీఎల్ సీజన్ 18లో ప్లే ఆఫ్స్ లాస్ట్ బెర్త్ ను ముంబై ఇండియన్స్ ఖరారు చేసుకుంది. రాత్రి సొంత గడ్డపై జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ను ఓడించింది. 59 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. డూ ఆర్ డై మ్యాచ్ లో ఢిల్లీ తేలిపోయింది. మొత్తంగా 13 మ్యాచ్లు ఆడినటువంటి ముంబై ఇండియన్స్ 8 విజయాలు సాధించింది. పాయింట్ల పట్టికలో టాప్ 4లో చోటు దక్కించుకుంది. ఇప్పటికే గుజరాత్, బెంగళూరు, పంజాబ్ ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించాయి. ఈ ఓటమితో ఢిల్లీ ఇంటి ముఖం పట్టింది. లీగ్ స్టేజ్ లో ఢిల్లీ తన చివరి మ్యాచ్ ను పంజాబ్ తో మే 24న ఆడబోతుంది. ముంబై పంజాబ్ మ్యాచ్లు ఈ నెల 26న జరగనుంది. ఇక్కడ గెలిచి మిగతా సమీకరణాలు కలిసిస్తే ముంబై టాప్ 2కి వచ్చే అవకాశం ఉంది. ఐపీఎల్లో అత్యధిక సార్లు ప్లే ఆఫ్ చేరినటువంటి రెండో జట్టుగా ముంబై నిలిచింది. చెన్నై సూపర్ కింగ్స్ 12 సార్లు ప్లే ఆఫ్ చేరగా ముంబై 11 సార్లు టాప్ 4లో నిలిచింది. ఒక సీజన్లో వరుసగా 4 మ్యాచ్ల్లో గెలిచి ప్లే ఆఫ్స్ కు చేరని మొదటి జట్టుగా ఢిల్లీ చెత్త రికార్డు మూటగట్టుకుంది. వంఖడే వేదికగా జరిగిన మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ 73 రన్స్తో చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఢిల్లీ 18.2 ఓవర్లలో 121 పరుగులకు ఆలౌట్ అయింది.